పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్లో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభు, ఇంకా రావలసిన వారిని దర్శించి ప్రేరేపించి త్వరపెట్టి మీరు తోడుకుందామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడును. అయా, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను ప్రభా, మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ కృపను దయచేయండి. ఓ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రువు తీసుకొచ్చి కలవరం అంతటిని మీరు లయపరచండి. ప్రభు, మీరే అన్ని విషయాల్లో మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 62వ కీర్తన 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 62వ కీర్తన 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో కాగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల కాగా అనే పదము వ్రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో దేవుణ్ణి గూర్చి కాగా అనే పదము వ్రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను మనం చూద్దాం. మొదటిగా కీర్తన 62 12వ వచనము చివరి లైన్లో కాగా అనే పదము వ్రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనము గమనిస్తున్నాం, కాగా కృపచూపుటయు నీది అని. గమనించండి, కాగా కృపచూపుటయు నీది అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే కృపచూపుట దేవునిది అని ఈ వచనములో వ్రాయబడి ఉంది. కాగా కృపచూపుట దేవునిది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాగా అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ మాట రాయబడుతూ వచ్చిన ఈ సందర్భంలో దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ఆయన కృప చూపేవాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆయన కృప చూపించేవాడు అని ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, మన ప్రభువు కృప చూపించేవాడు.
వాక్యములో మనం గమనించవచ్చు, కృపా సత్య సంపూర్ణుడు అని ఆయన గురించి వ్రాయబడి ఉంది. అంతేకాదు కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు అని కూడా వాక్యములో వ్రాయబడి ఉంది. ప్రియులారా, కాగా అనే పదము వ్రాయబడిన ఈ సందర్భంలో దేవుడు కృప చూపించేవాడని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు కృప కలిగిన వాడనే సంగతిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయన కృప కలిగిన వాడుగా ఉండి తన కృప ద్వారా మనుషులకు ఎన్నో మేళ్ళు ఆయన చేస్తూ ఉంటున్నాడు. ప్రభు తన కృప ద్వారా మనుషులకు చేసే మేలుల్లో ఒకటి ఏంది అంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూడండి, ఇక్కడ రాయబడింది, నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని వ్రాయబడింది. చూడండి, ఆ ప్రభు యొక్క కృప ద్వారా లేక ఆ ప్రభు యొక్క కృప చేత పాపులుగా ఉన్న మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. వీళ్ళని గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులైనటువంటి మనుషులను ప్రేమించి పాపులైన మనుషులను నీతిమంతులుగా చేయడానికి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వ్రేలాడుతూ వచ్చాడు. తన ప్రశస్తమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసు ప్రభువారు తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతున్నాడు. గమనించండి, యేసు ప్రభువారు పరలోకము నుంచి లోకానికి వచ్చి సిలువలో తన రక్తమంతటిని చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేని కొరకు అంటే పాపులైన మనుషుల నీతిమంతులుగా తీర్చడానికి. మరి ఈ త్యాగం చేసినటువంటి యేసు ప్రభువుని ఎవరైతే నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకుంటారో ఆ ప్రభువు తన కృపచేత వారి యొక్క పాపాలన్నీ ఏం చేస్తూ ఉన్నాయంటే క్షమిస్తూ ఉన్నాడు. వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. గమనించండి, ప్రభువు పాపులుగా ఉన్నవారిని నీతిమంతులుగా తీర్చడానికి ఎంతో గొప్ప త్యాగం చేస్తూ వచ్చాడు. త్యాగం చేసినటువంటి ఆ ప్రభువుని ఎవరైతే నమ్మి పాపాలు ఒప్పుకుంటున్నారో వారిని ఆ ప్రభు తన కృపచేత ఏం చేస్తూ ఉన్నా అంటే నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. గమనించండి, నీతిమంతులుగా తీర్చబడిన వారు నిత్య జీవానికి వారసులు అవుతారని వాక్యములో రాయబడింది. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం చివరి వచనంలో మనం గమనించవచ్చు, నీతిమంతులు నిత్య జీవమును పొందుదరని అక్కడ రాయబడింది. నీతిమంతులు ఏం పొందుతారు? నిత్య జీవాన్ని. అంటే నిత్యము ప్రభువుతో జీవించే జీవితాన్ని వారు పొందుకుంటారు. నిత్యము ప్రభువుతో జీవించే భాగ్యము వారికి అనుగ్రహించబడుతుంది. గమనించండి, నీతిమంతులుగా తీర్చబడకుండా అంటే ఆ ప్రభువుని నమ్మకుండా పాపాలు ఒప్పుకోకుండా ఆ ప్రభు కృపచేత నీతిమంతులుగా తీర్చబడకుండా పాపములోనే జీవిస్తే అలాంటి వారు నిత్య నరకానికి వెళతారని వాక్యము తెలియపరుస్తూ ఉంది. గమనించండి, ప్రభుని అంగీకరించి ప్రభు కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిత్య జీవం అంటే నిత్యము ప్రభువుతో ఉండడం. మరి నిత్యము ప్రభువుతో ఉండడం అంటే వారికి బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, కరువులు ఉండవు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మరణమే ఉండదు, ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. ప్రియులు, అలాంటి భాగ్యం అనుగ్రహించబడుతుంది నీతిమంతులకు. కాబట్టి ఎవరైతే ఇంకా నీతిమంతులుగా తీర్చబడకుండా పాపములోనే ఉన్నారో, పాపులుగానే జీవిస్తూ ఉంటున్నారో వారు ఇప్పుడైనా మరి
సిలువలో బలైపోయినటువంటి యేసుప్రభుని నమ్మి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకుంటే ఆ ప్రభువు తన కృపచేత మరి పాపాన్ని తొలగించి నీతిమంతునిగా తీరుస్తాడు. కాబట్టి మరి పాపంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని ప్రభు కృపచేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. గమనించండి, ఇప్పటికే ప్రభువుని అంగీకరించిన మన జీవితంలో, రక్షించబడిన మన జీవితంలో ప్రభువుని ఎరగకమును మనము మరి పాపులంగా ఉంటూ వచ్చాము, పాపములో ఉంటూ వచ్చాము. అయితే మన కొరకు బలైపోయిన యేసు ప్రభుని నమ్మి మన పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకున్నప్పుడు ఆ ప్రభు ఏం చేశాడంటే తన కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన మనము నిత్య జీవానికి వారసులమైనాం. ఇలాంటి భాగ్యాన్ని మనకిచ్చిన ఆ ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. గమనించండి, మనము నీతిమంతులంగా తీర్చబడి నిత్య జీవానికి వారసులంగా చేయబడ్డాము. ఇది ఎలా సాధ్యమైంది అంటే గమనించండి, ఆ ప్రభు తన కృపచేతనే మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. ఆ ప్రభు యొక్క కృపచేతనే మనము నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులమైనాం. కాబట్టి ఆ ప్రభు తన కృపచేత మనం నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తూ వచ్చిన దాన్ని బట్టి ఆ ప్రభును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, కాగా అనే మాట రాయబడిన ఈ సందర్భంలో దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. ఆయన ఎలాంటి వాడు అంటే కృపను చూపించేవాడు, అంటే కృప కలిగిన వాడు, కృప చూపించేవాడుగా, కృప కలిగినటువంటి వాడుగా తన కృపచేత మనకు ఏ మేలు చేస్తూ వచ్చాయంటే తన కృపచేత పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. కాబట్టి మనం ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వచనంలో కూడా కాగా అనే పదము మనం చూస్తున్నాం. ఈ వచనంలో కూడా కాగా అనే పదము వ్రాయబడింది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని రాయబడింది. అంటే కాగా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పి రాయబడింది. ప్రియులారా, కాగా అనే మాట రాయబడిన ఈ సందర్భంలో దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనే సంగతి మనం చూస్తున్నామంటే ఆయన మన ప్రతి అవసరమును తీర్చేవాడుగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. ప్రియులారా, ఇక్కడ మరి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న ప్రభు ప్రజలతో పౌలు ఈ మాట చెప్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని. ఈ మాట పౌలు చెప్పక మునుపు మరి ఆ సంఘాన్ని గురించి, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి పౌలు ఏం మాట్లాడుతూ వచ్చాడు అంటే చూడండి, 16వ వచనం. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం చేసితిరి. చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి అంటున్నాడు. అంటే పౌలు దేవుని యొక్క సేవ చేస్తున్నాడు, దేవుని యొక్క పనులు ప్రయాసపడుతున్నాడు, దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క పనిలో తాను కొనసాగుతూ ఉన్నాడు. ఇలాంటి పౌలుకున్న అవసరతలను మాటి మాటికి వీళ్ళు తీర్చినట్లుగా రాయబడింది. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దేవుని ప్రజలు మరి దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనుని యొక్క అవసరతలను మాటి మాటికి తీర్చిన వారుగా ఉన్నారు. అంటే వారు మరి
దేవుని కొరకే సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నారు. గమనించండి, దైవజనునికి వాళ్ళు ఇచ్చారు అంటే, దైవజనుని యొక్క అవసరాలు తీర్చారు అంటే అది ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి ఇచ్చినట్లు. అంటే దేవుని కొరకై వారు ఏం కలిగి ఉన్నారు? సమర్పణ కలిగి ఉన్నారు. దేవుని కొరకు సమర్పించుకునేవారుగా ఉన్నారు. వారిని గురించి పౌలు అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని. అంటే మీరు దేవుని కొరకే సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మీ అవసరతలను తీరుస్తాడు అని చెప్పి పౌలు అక్కడ చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, మన దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. ప్రభు మన యొక్క అవసరాలు తీర్చాలి అంటే మనము ప్రభు కొరకై మన సామర్థ్యం కొలది ఏం చేయాలి? సమర్పించుకునే వారంగా ఉండాలి. గమనించండి, ప్రభు మన యొక్క అవసరాలు తీర్చాలి అంటే మరి ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతున్న సంగతి అదే. ఫిలిప్పీలోని దేవుని ప్రజలు దేవుని కొరకు సమర్పించుకున్నారు. వాని గురించి పౌలు చెప్తున్నాడు, మీరు దేవుని కొరకు సమర్పించుకున్నారు కాబట్టి దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, గమనించండి, మనము దేవుని కొరకే సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏది అవసరమో దాన్ని ఇస్తాడు. మన యొక్క ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో సారేపతు విధవరాలు ఉంది. సారేపత్ అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. మరి అది కరువు కాలం. కరువు కాలంలో ఆమెకి ఏం అవసరము? ఆహారం అనేది అవసరం. ప్రియులారా, కరువు కాలంలో ఆమెకు ఆహారం అవసరము. ప్రభువు మరి ఆమె యొక్క అవసరాన్ని తీర్చిన విధానాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె ఏం చేసిందంటే, మరి దైవజనుడైన ఏలియా చెప్పిన మాట ప్రకారము ఒక చిన్న అప్పము తీసుకుని వచ్చి దైవజనుడికి ఇచ్చింది. ఎంత అప్పం ఇచ్చింది? చిన్న అప్పం ఇచ్చింది. ఆ విధంగా మొదట దైవజనునికి ఇచ్చింది, అంటే ఆమె దేవునికి ఇచ్చినట్లు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కరువు తీరిపోయేంత వరకు మరి పాత్రలో పిండి అయిపోకుండా చేశాడు, బుడ్లో నూనె అయిపోకుండా చేశాడు. అంటే పాత్రలో మరి పిండి అయిపోలేదు, బుడ్లో నూనె అయిపోలేదు. ఎప్పటిదాకా? కరువు తీరిపోయేంత వరకు ఆమె ఇంటి వారందరూ కూడా మరి సమృద్ధిగా భుజిస్తూ వచ్చారు. వారు ఆకలితో లేరు, వారి యొక్క ఆకలిని ప్రభు తీరుస్తూ వచ్చాడు. చూడండి, ఆమె ప్రభు కొరకై మరి సమర్పణ కలిగి ఉంది. ఆమె సమర్పణ ఎలాంటిదంటే చిన్న అప్పం మాత్రం ఇచ్చింది. ప్రభు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. ఆమె దేవుని కొరకు మరి సమర్పించుకున్న విధానం మనం చూస్తే చిన్నది సమర్పించుకుంటా వచ్చింది. ప్రభు ఏం చేశాడు? ఒక గొప్ప కార్యం చేశాడు. కరువు తీరిపోయేంత వరకు వారందరూ పోషించబడినట్టుగా దేవుడు కార్యం చేశాడు. చూడండి, దేవుని కొరకు ఆమె సమర్పించుకుంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క అవసరతను తీర్చాడు. ఆమెకి ఏం అవసరం అంటే ఆ దినాల్లో కరువు ఉంది కాబట్టి ఆహారం అవసరం. ఆహారాన్ని ప్రభు ఇచ్చాడు. అంటే ఆ ఇంట్లో ఉన్న అవసరం తీరుస్తూ వచ్చాడు. ప్రియులారా, మన ప్రభువు మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. అయితే మనము మరి ప్రభు కొరకే సమర్పణ కలిగి ఉన్నప్పుడు, ప్రభువుకి ఇచ్చేవారంగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ప్రభువు మనము ఇచ్చేది కొద్దిదే కావచ్చు, మన సామర్థ్యం కొలది మనం ప్రభువుకి ఇస్తాము. అయితే ప్రభు ఏం చేస్తాడంటే మనకు మరి అధికమైన వాటిని ఇచ్చేవాడుగా ఉంటాడు, అంటే గొప్ప వాటిని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇలా రాయన మరి ప్రభు కొరకై మనము సమర్పణ కలిగి ఉన్నప్పుడు, అంటే ఆయన కొరకు మనం సమర్పణ కలిగి ఉన్నప్పుడు ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. కాగా అనే మాట రాయబడిన రెండవ సందర్భంలో మన దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తున్నాం. ఆయన ఎలాంటి వాడు అంటే మన ప్రతి అవసరమును తీర్చేవాడు. ప్రియులారా, కొన్నిసార్లు ఆయన మన అవసరం ఎప్పుడు తీరుస్తాడంటే
మనం ఆయన కొరకు సమర్పించుకున్నప్పుడు, మనం ఆయన కొరకు సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తా అంటే మన అవసరతలను తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మూడో మాట మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం, 2:24. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఈ వచనంలో కాగా అనే పదాన్ని చూస్తున్నాం. ఇక్కడ కూడా కాగా అనే మాట రాయబడింది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను అని రాయబడింది. చూడండి, ఇక్కడ కాగా దేవుడు వారి మూలుగును విన్నాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకుని ప్రభు కార్యం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు. దాసులుగా ఉండి వారెంతో బాధను పొందుతూ ఉన్నారు, వారెంతో వేదనను పొందుతూ ఉన్నారు, వారెంతో దుఃఖపడుతూ ఉన్నారు. ఆ పరిస్థితులు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది అంటే మరి వారి జీవితం ఏ రీతిగా ఉన్నట్లు వాక్యం మనం గమనించవచ్చు. మనలో పాపం ఉంటే ప్రభువు మరి మన ప్రార్థన ఆలకించలేడు. అంటే మనం చేసే ప్రార్థన ప్రభు యొద్దకు చేరదు. ఎందుకు? పాపం ఏం చేస్తుంది? మన ప్రార్థన ప్రభు యొద్దకు చేరకుండా అడ్డగిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రార్థన చేశారు, వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరినట్లుగా వాక్యంలో రాయబడింది. అంటే వారిలో ఏమి లేనట్టు? పాపము లేదు. అంటే ప్రార్థన ప్రభు యొద్దకు చేరకుండా అడ్డగించే పాపము తొలగించబడింది. వారెంతో పవిత్రంగా ఉన్నారు కాబట్టి వారు ప్రార్థన చేయగానే వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. చేరినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క మూలుగును, అంటే వారి ప్రార్థన విన్నాడు. విని ఏం చేశాడంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని వారి యందు లక్ష్యం ఉంచి వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చేదాని కొరకై మోషేని ఏర్పాటు చేసుకుని మోషేని పంపించి ఇశ్రాయేలుని మరి సంతోషముతో, ఉత్సాహ ధ్వనితో ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు. చూడండి, ఇక్కడ దేవుడు మరి వారి యొక్క ప్రార్థన విని వారి పక్షాన గొప్ప మేలు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాగా దేవుడు వారి ప్రార్థన విని నిబంధన జ్ఞాపకం చేసుకుని వారికి ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, మన దేవుడు మరి మన ప్రార్థన వినేవాడుగా ఉంటున్నాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకుని కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. కాగా అనే మాట రాయబడిన ఈ 3వ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మన ప్రార్థన విని నిబంధనను, అంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని కార్యములను జరిగించేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో పవిత్రంగా ఉండి, అంటే పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవిస్తూ మనము మనకున్న సమస్యల్లో, మనకున్న ఇబ్బందుల్లో దేవునికి మొరపెట్టుకుంటే మన యొక్క మొర దేవుని యొద్దకు చేరుతుంది. దేవుడు మన యొక్క మొరను విని ఏం చేస్తా అంటే నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు, అంటే వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనవే, రక్షణ పొందిన మనకు సంబంధించినవే. కాబట్టి గమనించండి, మనకున్న సమస్యలు మనం దేవునికి మొరపెట్టినప్పుడు, అంటే పవిత్రంగా జీవిస్తూ దేవునికి మనం మొరపెట్టినప్పుడు మరి దేవుడు మన యొక్క మొరను విని ఏం చేస్తాడంటే వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని మన పక్షాన కార్యం చేస్తాడు. అంటే మనకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను తొలగిస్తాడు. ఇశ్రాయేలుకున్న సమస్య ఏంటంటే ఐగుప్తులో దాసత్వంలో వారు ఉన్నారు. దేవుడు ఏం చేశారు? దాసత్వం నుంచి విడిపించాడు. అలాగే రక్షణ పొందిన మన జీవితంలో మరి ఆయా సమస్యలు, ఆయా ఇబ్బందులు, ఆయా ప్రతికూలతలు, ఆయా శోధనలు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం పవిత్రంగా జీవిస్తూ ప్రభువునకు మొరపెట్టుకుంటే ఆ ప్రభువు మరి మన యొక్క మొర విని తన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని మన పక్షాన కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు.
కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆయన మన యొక్క మొరను విని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మనకు మేలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. ఈ సమయంలో కాగా అనే మాట రాయబడిన 3 సందర్భాలను చూస్తూ వచ్చాం. మరి కాగా అనే మాట దేవుని గురించి వ్రాయబడిన 3 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఈ 3 సందర్భాలు మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియజేయబడతా వచ్చింది. మొదటి సందర్భంలో దేవుడు కృప చూపించేవాడు, కృపగలిగిన వాడుగా తన కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. రెండవది, దేవుడు మన యొక్క ప్రతి అవసరాన్ని తీర్చేవాడుగా ఉంటున్నాడు. మూడవది, మన యొక్క మొరను విని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మన పక్షాన కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి.